All welcome back to our channel. సో స్టూడెంట్స్ ఈ వీడియోలో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్కి సబ్జెక్ట్కి సంబంధించిన ఆల్ ఇన్ వన్ వీడియో అంటే ఆల్ చాప్టర్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్విక్గా. సో ఎక్స్ప్లెనేషన్ చూడడం కన్నా ముందు మీరు వీడియోస్ అండ్ మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటే ఈ వీడియోలో నేను చెప్పిన మెయిన్ పాయింట్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్కి ఒక 1 hour ముందు చూసినా కూడా సో యూ విల్ గెట్ ద క్లారిటీ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అండ్ ద పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ యూనిట్ నెంబర్ 1లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంది? పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఓకే, సో ఫస్ట్ మీకు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో అర్థం కావాలి. సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది? ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. ఎందుకు ఇవన్నీ చేస్తుంది? వాళ్ళ యొక్క పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషనల్ గోల్స్ని అచీవ్ చేయడానికి. సో ఇట్ మీన్స్ దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ by the organization to plan, monitor and evaluate the performance of employees in order to achieve the personal and organizational goals. ఓకేనా? సో సింపుల్ వర్డ్స్లో ఏం చెప్పొచ్చు అని అంటే ఇదొక ప్రాసెస్ అనమాట. గోల్స్ని సెట్ చేస్తుంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తుంది అండ్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ అనమాట. ఓకేనా? సో ఇది పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ మీనింగ్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే గోల్ ఓరియంటెడ్, అంటే ఒక గోల్ని రీచ్ అవ్వడానికే ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఒక గోల్ అనేది మనకు ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఓకేనా? ఇంకొకటి పర్ఫార్మెన్స్ అప్రైజల్. పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఒకవేళ ఒక ఎంప్లాయీ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని మనం అప్రైజ్ చేయాలి, బోనస్ ఇవ్వడం కానివ్వండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పడం కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్. డాక్యుమెంటేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది. అండ్ రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ కూడా ఇందులో ఉంటుంది. గోల్స్ అండ్ కన్సర్న్స్ అన్న ఆబ్జెక్టివ్స్ అన్న ఒకటే. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం ఈజ్ ద మెయిన్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అకౌంటబుల్గా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క గోల్స్ని ఐడెంటిఫై చేస్తుంది, కమ్యూనికేషన్ని మంచిగా చూసుకుంటుంది, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఈ ఫీచర్స్ ఆఫ్ గుడ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, పిఎం అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అర్థం. సో గుడ్ ఫీచర్స్ ఏంటంటే థరోనెస్ ఉండాలి, ఓపెన్గా ఉండాలి, కరెక్టబిలిటీ ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, అంటే ఆ సిచ్యువేషన్కి సంబంధించిన రిలయబుల్గా ఉండాలి అండ్ వ్యాలిడ్ అండ్ లీగల్గా ఉండాలి, ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. ఇవన్నీ గుడ్ డెసిషన్స్ ఫీచర్స్ ఫర్ పిఎం సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ స్కోప్, అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా మీకు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ గురించి అడుగుతాడు. ఫీచర్స్ అడిగినా, స్కోప్ అడిగినా, ఆబ్జెక్టివ్స్ అడిగినా, రోల్ అడిగినా, ఇంపార్టెన్స్ అడిగినా, ఏం అడిగినా కూడా ఇవి పాయింట్స్ అనమాట. ఓకేనా? సో స్కోప్ ఏముంటుంది? కెరియర్ పాలసీస్ని ఫోకస్ చేస్తుంది, హెచ్ఆర్ పార్ట్నర్షిప్ని, బిజినెస్ని డెవలప్ చేస్తుంది, ఆర్గనైజేషన్ని సర్వైవ్ అయ్యేటట్టుగా చూసుకుంటుంది, హెచ్ఆర్ ప్రాక్టీసెస్కి అసిస్ట్ చేస్తుంది వాట్ థింగ్స్ టు డూ అని, మోటివేషన్ టూల్ లాగా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా మనకి రావడం జరుగుతుంది ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ వల్ల. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ అని అర్థం. ఇదేం చేస్తుంది? ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, గోల్స్ని రీచ్ అవుతుంది, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది, మోటివేషన్ని బూస్ట్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్ని సపోర్ట్ చేస్తుంది, ఎంప్లాయీ రిటెన్షన్ని తక్కువ చేస్తుంది. ఎంప్లాయీ రిటెన్షన్ అంటే ఏంది? ఒక ఎంప్లాయీ ఎక్కువ కాలం మన ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటున్నాం. పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మనము ఇవాల్యుయేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక 10 ఎంప్లాయీస్లలో ఎవరు ఎంప్లాయీ మంచిగా వర్క్ చేస్తున్నారు, ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని చూసేసి వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంది, వాళ్ళ ఏరియాస్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని తెలియజేయడంనే పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాం. ఇదేం చేస్తుంది? ఇవాల్యుయేట్ చేస్తుంది, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ వేర్ ఎంప్లాయీ జాబ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ విల్ బీ ఇవాల్యుయేటెడ్ అనమాట. సో ఇందులో కూడా ఫీచర్స్ ఏముంటాయి? సేమ్ మనం ఇంతకుముందుకు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్కి ఏవైతే నేర్చుకున్నామో అవే ఫీచర్స్ మళ్ళీ ఇక్కడ రిపీటెడ్గా ఉంటాయి. గోల్ ఓరియంటెడ్, సిస్టమాటిక్గా ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంది, మోటివేషన్ టూల్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది, మల్టీ డైమెన్షనల్ అంటే డిఫరెంట్ సెక్టార్స్ మీద కూడా వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది కూడా
ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది పర్ఫార్మెన్స్ అప్రైజల్ యొక్క ఫీచర్స్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి? సేమ్ మళ్ళీ మోటివేషన్ ఇస్తుంది ఎంప్లాయీస్కి, కమ్యూనికేషన్ చేస్తుంది, ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేస్తుంది, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేస్తుంది, ఆర్గనైజేషనల్ని గ్రో చేస్తుంది అనమాట. ఇంపార్టెన్స్ కూడా సేమ్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇంతకుముందు ఒక్కటి థింగ్ అమ్మ, తిప్పి 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 మీకు అవే పాయింట్స్ ఉంటాయి. లాజికల్గా కొంచెం ఆలోచించి సో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ అయిన మీనింగ్ రాసి మీరు ఒక 6 to 7 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అని అంటే, ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసినాక ఏం చేస్తుంది? కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేసినాక యాక్చువల్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంది. తర్వాత కంపేర్ చేస్తుంది అనమాట, మనం అనుకుందేంది వీళ్ళు యాక్చువల్గా వచ్చింది ఏంది. తర్వాత అప్రైజల్ గురించి డిస్కస్ చేస్తుంది. అండ్ ఇంకేమైనా అందులో ఏమైనా రివ్యూస్ కానీ మానిటర్స్ కానీ ఏమైనా చేయాలంటే కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెథడ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇందులో పాస్ట్ ఓరియంటెడ్ అని చెప్పి ఉంటుంది. అంటే 2 మెథడ్స్, పాస్ట్ ఓరియంటెడ్ అండ్ ఫ్యూచర్ ఓరియంటెడ్. పాస్ట్ ఓరియంటెడ్లో మీకు ఎస్ఏ మెథడ్ ఉంటుంది. ఈ ఎస్ఏ మెథడ్ ఏం చేస్తుందనంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఓకేనా, ఇవాల్యుయేట్స్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ హిస్ వర్డ్స్. ఇదేం చేస్తుంది అంటే ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉంటుందో ఎంప్లాయీది, ఓకేనా, సో దాన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది అనమాట. దాన్ని అక్యురేట్గా ఉందా లేదా చూసి ఇవాల్యుయేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్. అంటే గ్రాఫ్ లాగా, అంటే ఒక ఎంప్లాయీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారా, బ్యాడ్గా వర్క్ చేస్తున్నారా, పూర్గా వర్క్ చేస్తున్నారా అని చెప్పి స్కేల్, ఆ గ్రాఫికల్ స్కేల్లో మనకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ వన్ సిఐఎం అంటాం, అంటే క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్ అని అంటాం. ఈ క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్, ఎవరైతే క్రిటికల్ సిచ్యువేషన్స్లో వర్క్ చేస్తారో వాళ్ళే మనని క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ వర్కింగ్ స్టాండర్డ్స్ అప్రోచ్. వర్కింగ్ స్టాండర్డ్ అప్రోచ్ అంటే ఏంది? ఆ వర్క్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ వర్క్ చేయాలంటే కొంతమంది ఎక్స్పర్ట్ కావాలి. అలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని వర్క్ స్టాండర్డ్ అప్రోచ్ దాంట్లో వేస్తాం. నెక్స్ట్ వన్ ర్యాంకింగ్ మెథడ్. అంటే ఎంప్లాయీస్ని ర్యాంకింగ్ వైజ్గా మనం పెట్టడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నట్టు వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వాలి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ వన్ ఏంది? సెకండ్ వన్ ఫ్యూచర్ ఓరియంటెడ్ కదా. ఫ్యూచర్ ఓరియంటెడ్లో ఏమేమి ఉంటుంది? ఫ్యూచర్ ఓరియంటెడ్లో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్, ఓకేనా. నెక్స్ట్ వన్ 360 degrees అప్రైజల్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ BARS అంటే బిహేవియర్ యాంకర్డ్ రేటింగ్ స్కేల్స్ అనమాట. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఎంప్లాయీది. అసెస్మెంట్ సెంటర్, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ ఫ్యూచర్ ఓరియంటెడ్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏముంది? జాబ్ పర్ఫార్మెన్స్. జాబ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ వాళ్ళకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని, వాళ్ళకిచ్చిన టాస్క్ని ఎంత మంచిగా వాళ్ళు సక్రమిస్తున్నారు, ఎంత మంచిగా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఇది ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాళ్ళ యొక్క వర్క్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఇంక్రీజ్ చేయడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. దీంట్లో ఏమేమి డిటర్మినెంట్స్ ఉంటాయి? ఎబిలిటీ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఎబిలిటీ అంటే ఏంటి? వాళ్ళకి ఆ వర్క్ చేసే సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ రోల్ ఇస్తే వాళ్ళు ఏమైనా చేస్తారా? చేయరు కదా. అలాగే మోటివేషన్ ఉండాలి, వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా పాజిటివ్గా ఉండాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇదే జాబ్ పర్ఫార్మెన్స్లో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. డిటర్మినెంట్స్ ఒకటి అడుగుతారు జాబ్ పర్ఫార్మెన్స్ నుంచి, అదొక కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏమేమి ఉంటుంది? ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటారు ఆఫ్ కోర్స్. నెక్స్ట్ వన్ దాన్ని మానిటర్ చేస్తారు, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. దాన్ని డెవలప్ చేస్తారు, ఆ టెక్నిక్ని కానీ ఆ టూల్ని కానీ డెవలప్ చేస్తారు. దానికి రేటింగ్ ఇస్తారు, రివార్డింగ్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, రిపీటింగ్ ద సైకిల్, ఓకేనా. ఒక ఐడియాని ప్లాన్ చేసుకొని దాన్ని మానిటర్ చేసి, దాన్ని ఇవాల్యుయేట్ చేసి, దాన్ని డెవలప్ చేసి, దానికి ఒక రేటింగ్ ఇచ్చి, దానికి ఒక రివార్డ్ అండ్ రికగ్నిషన్ ఉండి, సో ఇదంతా సైకిల్ని మనం పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అని అంటాం, ఓకే. నెక్స్ట్ వన్ PMC అని అంటాం. PMC అంటే ఏంది? పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సైకిల్. ఇదొక వన్ ఆఫ్ ద యూస్ఫుల్ మెథడ్ అనమాట, వేర్ ఆర్గనైజేషన్స్లో సూపర్వైజర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు? టు అచీవ్ ది వర్క్ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీస్కి మోటివేషన్ ఇవ్వనీకి, ఓకే. సో ఇందులో ఏమేమి ఉంటుందంటే ఈ సైకిల్లో ప్లానింగ్ ఉంటుంది, మిషన్, విషన్ అండ్ స్ట్రాటజీస్ ఉంటుంది, గోల్ని సెట్ చేస్తుంది, లీడర్షిప్ని ఉంటుంది, మానిటర్ చేస్తుంది, తర్వాత రివ్యూ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. సో ఇది PMC. నెక్స్ట్ వన్ ఏంది? ప్రాసెస్ ఆఫ్
పర్ఫార్మెన్స్ని ప్లానింగ్ ఎట్లా చేస్తామో సేమ్ ఫస్ట్ బిజినెస్ ప్లానింగ్ చూసుకుంటాం. ఓకేనా, దాని యొక్క సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏందో చూసుకుంటాం, మన గోల్ అండ్ స్ట్రాటజీస్ ఏందో చూసుకుంటాం, యాక్షన్ ప్లాన్స్ తీసుకుంటాం. అంటే మన గోల్స్ని బట్టి ఒక అప్రోప్రియేట్ ప్లానింగ్ అనేది మనం తీసుకొని దాన్ని యాక్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ అప్రోచెస్లో ఇది మన అందరికీ తెలుసు, ట్రేట్ అప్రోచ్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందనేది. 360 డిగ్రీ అప్రోచ్ ఉంటుంది, బిహేవియర్ అప్రోచ్ ఉంటుంది, రేటింగ్ స్కేల్, MOB, చెక్ లిస్ట్, రిజల్ట్స్. ఇంతకుముందుకి ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఆన్సర్స్లో నేర్చుకునే ఉందాం. సో అవి సేమ్ థింగ్ అప్రోచెస్ ఇక్కడ వర్కౌట్ అవుతాయి అనమాట మీకు. నెక్స్ట్ వన్ ఇంపాక్ట్ ఆఫ్ HRM ఆన్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అని అంటున్నాం. సో ఇంపాక్ట్ ఆఫ్ HRM ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద ఎలా ఉంటుందని అంటే, రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎస్, ట్రైనింగ్ చేసేటప్పుడు, పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేసేటప్పుడు, రివార్డ్స్ ఇచ్చినప్పుడు, సపోర్ట్ చేసినప్పుడు, ఇవన్నిటి మీద ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ HRM అనేది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇదే HRM ఆర్గనైజేషన్ ఎలా చూపిస్తుంది అంటే, ఒక స్ట్రాటజీని యూజ్ చేసుకొని హైర్ చేసుకోవడము. ఎస్, నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ చేసుకోవడము, రిటెన్షన్ స్ట్రాటజీస్ని యూజ్ చేయడము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడము, మోటివేషన్ ఇవ్వడము, ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. సో వెన్ HRM ఈజ్ డన్ వెల్, ఎంప్లాయీస్ వర్క్ బెటర్, అండ్ వెన్ ఎంప్లాయీ వర్క్ బెటర్, ఆఫ్ కోర్స్ కంపెనీ విల్ ఆల్వేస్ గెయిన్స్ ద ప్రాఫిట్. ఎక్కడైతే HRM మంచిగా ఉంటుందో అక్కడ ఎంప్లాయీస్ మంచిగా వర్క్ చేస్తారో, ఎప్పుడైతే ఎంప్లాయీస్ మంచిగా వర్క్ చేస్తారో ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు యూనిట్ 1లో ఉన్నాయి. నౌ కమింగ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2లో అసెస్మెంట్ సెంటర్ అని ఉంటుంది. అసెస్మెంట్ సెంటర్ అనేది ఇదొక టెస్ట్, ఇదొక కంపెనీస్ అంటే వేరియస్ కంపెనీస్ని యూజ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, పర్సన్స్ యొక్క స్కిల్స్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ పొటెన్షియల్ని, మల్టిపుల్ యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ పొటెన్షియాలిటీ ఎలా ఉంది అనేది చూస్తుంది. ఓకేనా, సో దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఫీడ్బ్యాక్ ఇస్తుంది, డెసిషన్ మేకింగ్లో హెల్ప్ఫుల్ అవుతుంది, ఫెయిర్గా ఇవాల్యుయేట్ చేస్తుంది రిజల్ట్స్ని, రియల్ టైంలో వర్కౌట్ అవుతుంది, మల్టిపుల్ మెథడ్స్ అనేది ఇందులో మనకి ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్స్ ఏంది, ఎందుకు ఇది యూస్ఫుల్ అని అంటే, రైట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయనికే, ఇవాల్యుయేట్ ద ఎబిలిటీస్, ఫెయిర్ డెసిషన్స్ని చూసుకోనికే, డెవలప్ ఎంప్లాయీస్ని డెవలప్ చేయనికే, అండ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేయనికే ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ అనేది మన అసెస్మెంట్ సెంటర్లో ఇంపార్టెంట్ అనమాట. ఇదే అసెస్మెంట్ సెంటర్లో వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ అండ్ టూల్స్ మనం ఏమేమి చేస్తామంటే, ఇంటర్వ్యూస్ తీసుకోవడము, రోల్ ప్లేస్ అని అంటే ఆ పర్టికులర్ రోల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఎ మేనేజర్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ విల్ డూ రైట్ నౌ అనేది రోల్ ప్లే చేయడము, బిజినెస్ గేమ్స్ ఆడిపించడము, గ్రూప్ డిస్కషన్స్ పెట్టడము, ప్రజెంటేషన్స్, PPTs, సైకోమెట్రిక్ టెస్ట్లు, ఇవన్నీ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ విచ్ వీ విల్ యూజ్ ఇన్ ద అసెస్మెంట్ సెంటర్ అనమాట. నెక్స్ట్ వన్ సైకోమెట్రిక్ టెస్ట్. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఏం చేస్తుందంటే, ఇండివిజువల్ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ మీద, జాబ్కి సంబంధించిన ఎబిలిటీస్ మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు అనేది మెజర్ చేయడానికి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఇది యూసెస్ ఏంటంటే, కెరియర్ గైడెన్స్ ఉంటుంది, ఇందులో సెలెక్షన్ ఉంటుంది, టీమ్ని బిల్డ్ చేస్తారు, సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ టైంని సేవ్ చేస్తుంది. ఓకేనా, బయాస్డ్గా ఉండదు అందరితోని. ఓకేనా, అన్బయాస్డ్గా ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ క్వాలిటీలో కూడా ఈ పర్టికులర్ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, ప్రతిసారి కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నాట్ అక్యురేట్ ఉంటుంది, మిస్రిప్రజెంటెడ్ ఉంటుంది, కొన్నిసార్లు ఓవర్ డిపెండ్ అయిపోతాం దాని మీద, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫేకింగ్ ఆన్సర్స్ పాసిబిలిటీ, ఆన్సర్స్ ఫేక్ వచ్చే ఛాన్స్ కూడా మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి, 360 డిగ్రీ అప్రైజల్. 360 డిగ్రీ అప్రైజల్లో మనకు ఎవరెవరు ఉంటారంటే, సుపీరియర్స్ ఉంటారు. సుపీరియర్స్ అంటే మేనేజర్స్ అని అర్థం. పీర్స్ అంటే ఎవరు, పీర్స్ని మనం కోవర్కర్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ సబార్డినేట్స్ అంటే ఎవరు, జూనియర్స్, మన కింద వర్క్ చేసే వాళ్ళని సబార్డినేట్స్ అని అంటాం. కస్టమర్స్, సెల్ఫ్. ఈ 5 మందిని నువ్వు సాటిస్ఫై చేస్తే దాన్ని 360 డిగ్రీ అప్రైజల్ అని అంటాం. ఓకేనా, సో సుపీరియర్స్, పీర్స్,
సబార్డినేట్స్, కస్టమర్స్ అండ్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం కూడా ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంది, అట్రిబ్యూషన్ థియరీ అని అంటున్నాం. ఈ అట్రిబ్యూషన్ థియరీ ఏం చేస్తుందంటే పీపుల్ వాళ్ళ రీజన్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఫ్రిట్జ్ హీడర్. ఓకేనా. ఫ్రిట్జ్ హీటర్ అనేది డెవలప్ చేసినారు. తర్వాత హార్నోల్డ్ కెల్లీ అండ్ బెర్నార్డ్ వైల్నర్ వాళ్ళు దీన్ని ఎక్స్పాండ్ అనేది చేయడం జరిగింది. ఇందులో 2 ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఏంటి, పర్సనల్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ బేస్ చేసుకొని ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, సిచ్యువేషనల్ రిలేటెడ్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ సిఐటి అనేది ఇది ఒక మెథడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే సూపర్వైజర్స్ ఎవరైతే ఉంటారో, సో స్పెసిఫిక్గా కొన్ని ఈవెంట్స్లో జరిగిన పాజిటివ్ అండ్ నెగిటివ్ బిహేవియర్ ఏదైతే ఎంప్లాయీస్ ఉంటుందో దాన్ని వాళ్ళు స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. అంటే ఒక వర్క్ షీట్లో అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్సన్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్సన్ అనేది ఇందులో ఉంటుంది. సో ఓన్లీ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ మీరు థరోగా ప్రాక్టీస్ చేస్తే, థరోగా నేర్చుకుంటే యూనిట్ 2 నుంచి క్వశ్చన్స్ సరిపోతుంది. ఓకేనా. నౌ కమింగ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ 3. యూనిట్ 3లో ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏముందనంటే హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. ఈ హెచ్ఐపి అనేది హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనమాట. ఇదేం చేస్తుందంటే మన బ్రెయిన్ ఎలా వర్కౌట్ అవుతుంది, మన బ్రెయిన్ ఎలా అండర్స్టాండ్ అవుతుంది, మన బ్రెయిన్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఆ డేటా స్టోర్ చేసుకుందని ఎలా యూజ్ చేసుకుంటున్నాము. ఓకేనా. సో జస్ట్ లైక్ ఎ కంప్యూటర్ హూ డూస్ విత్ ద డేటా. ఓకేనా. సో ఇదేం చేస్తుందంటే ఇది ఒక మోడల్. ఇట్ ఈస్ అ మోడల్ యూజ్డ్ ఇన్ సైకాలజీ, హెచ్ఆర్, ఎడ్యుకేషన్స్ ఎక్సెట్రా టు మేక్ డెసిషన్స్. ఎందుకు, ఒక మంచి డెసిషన్స్ తీసుకోనికి దిస్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. దాన్నే హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ లూప్ అని కూడా అంటాం. పర్ఫార్మెన్స్ లూప్ అంటే ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ అనమాట. అంటే ఎంప్లాయీ కానీ టీమ్ కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఎంత వరకు ఇంక్రీజ్ చేయగలుగుతున్నారు అనే దాన్నే పర్ఫార్మెన్స్ లూప్ అని అంటాం. ఓకేనా. దీని యొక్క కీ ఫ్యాక్టర్స్ ఏంది, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్కి కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, హై అవ్వాలి అని అంటే మోటివేషన్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఆ స్కిల్ ఉండాలి, జాబ్ పట్ల క్లారిటీ ఉండాలి, వాళ్ళు మంచి యాటిట్యూడ్ని మెయింటైన్ చేయాలి, వర్క్ లోడ్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, అండ్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అఫ్కోర్స్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని కూడా మనం ఈజీగా రీచ్ అవుట్ అవుతాం. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ పర్సనల్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనమాట. ఇందులో మనకి ఫస్ట్ దాంట్లో ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి. ఓకేనా. సో ఇండివిజువల్ ఫ్యాక్టర్స్లో అంటే ఒక పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అనడానికి ఇన్ని ఉన్నాయన్నమాట. ఇందులో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ థింగ్. ఇందులో వాళ్ళకి స్కిల్ ఉండాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, వాళ్ళకి మంచి పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇంతకుముందుకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా అది. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి, టీమ్ని కరెక్ట్గా కల్చర్ చేయాలి, పాలసీస్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, లీడర్షిప్ స్టైల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, వర్క్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి. అలా అయితేనే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పర్సనల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ జాబ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జాబ్ పట్ల క్లారిటీ ఉండాలి, వర్క్ లోడ్ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఓకేనా. మీకు జాబ్ క్లారిటీ లేనప్పుడు హౌ కెన్ యూ అచీవ్ ద రిజల్ట్స్. ఎస్. నెక్స్ట్ వన్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అంటే ఏంది, మీరు ఎంత మంచిగా వర్క్ చేసినా కూడా మనకి వీళ్ళకి నువ్వు రివార్డ్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఇంకొకసారి వర్క్ చేస్తారా, చేయరు కదా. సో శాలరీస్తో పాటు బోనసెస్, అప్రిసియేషన్, ఇన్సెంటివ్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ వన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, టెక్నాలజీ అండ్ టూల్స్ని ఆటోమేటిక్గా యూజ్ చేయాలి, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా మనం ఇవ్వడం జరగాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యర్క్స్ అండ్ డాట్సన్స్ లా. ఓకేనా. సో ఈ పర్టికులర్ లాని రాబర్ట్ యర్క్స్ అండ్ జాన్ డాట్సన్ 1908లో డెవలప్ చేయడం జరిగింది. ఇదేం చేస్తుందంటే స్ట్రెస్ని, పర్ఫార్మెన్స్ని ఇద్దరిని కలిపిన రిలేషన్షిప్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయీ టూ మచ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వాళ్ళకి అసలు స్ట్రెస్సే లేదు, భయమే లేదని అన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో వీళ్ళు త్రీ స్టేజెస్లో చెప్పి ఉన్నారనమాట. అంటే ఫస్ట్ లో, మీడియం అండ్ హై.
ఇట్లా. ఓకేనా. సో దిస్ విల్ బి యువర్ డయాగ్రామ్. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఒక ఎంప్లాయీకి స్ట్రెస్ లేనప్పుడు పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, లో ఉంటుంది. ఓకేనా. మోడరేట్గా స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే వర్కౌట్ ఫినిష్ చేయాలి అని ఉన్నది తెలిసినట్టయితేనే బెస్ట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు, ఫోకస్డ్ ఉంటారు. కాబట్టి టూ మచ్ స్ట్రెస్ పెట్టేసినాం అనుకో ఎంప్లాయీస్కి, వాళ్ళు ఓవర్ యాంగ్జైటీతోని వాళ్ళు వర్క్ని ఫినిష్ చేయకుండా ఉంటారనమాట. సో ఈ 3 స్టేజెస్ని యర్క్స్ అండ్ డాట్సన్స్ 1908 లాలో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఒక యూ షేప్డ్ కర్వ్ అనమాట. అంటే ఇది ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే, కోచింగ్ సెంటర్స్లో కానివ్వండి, వర్క్ స్పేస్లో కానివ్వండి, పర్ఫార్మెన్స్ రివ్యూస్ దాంట్లో కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓకే. నెక్స్ట్ వన్ EFQM. ఓకేనా. EFQM అంటే యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్. యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఇదేం చేస్తుంది, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, వాళ్ళ యొక్క ఎక్సలెన్స్ని అచీవ్ చేస్తుంది. ఎక్సలెన్స్ని అచీవ్ చేయడానికే, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికే ఈ యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది, EFQM అనేది డెవలప్ అయింది. ఇది ఒక పవర్ఫుల్ మేనేజీరియల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇదేం చేస్తుంది, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్సలెన్స్ని అచీవ్ కూడా చేస్తుంది అనమాట. ఇందులో ఫస్ట్ వన్ ఏంది, డైరెక్షన్స్ ఉంటుంది. డైరెక్షన్స్ అంటే వై అండ్ వేర్, అంటే ఎందుకు అండ్ ఎక్కడ, పర్పస్ ఏంది, అసలు పెట్టడం ఏంది, విజన్ ఏంది, దీన్ని ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాం అనేది చూసుకుంటాం జరుగుతుంది. సెకండ్ ఫ్రేమ్వర్క్ ఏముంటుంది, ఎగ్జిక్యూషన్, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది, రిజల్ట్స్. ఎగ్జిక్యూట్ చేసినాక దాని యొక్క పర్సెప్షన్ ఏంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి ఉంటుందన్నమాట. ఈ AFQMలో 3 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా. సో దట్ ఈస్ డైరెక్షన్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ వన్ కోర్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయి EFQMలో అంటే, లీడర్షిప్ ఉంటాడు, మోటివేషన్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, స్ట్రాటజీస్ ఉంటాయి, కస్టమర్ ఫోకస్డ్గా ఉంటారు. ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మనం ఉంటాయి కదా, అవన్నీ మీరు కలిపి ఇక్కడ ఒక 5 to 6 రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఎంతైనా మీరు అక్కడ ఆన్సర్ని ఎలాబరేట్ చేయడానికనే చూస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, బెంచ్ మార్కింగ్. బెంచ్ మార్కింగ్ అనేది ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇదేం చేస్తుంది, నీ ఆర్గనైజేషన్ వేరే వాటితో కంపేర్ చేసుకొని, వేరే ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేసుకొని ఏ పొజిషన్లో ఉంది, ఓకేనా, ఏ పొజిషన్లో ఏ డిపార్ట్మెంట్లో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అనే దాని గురించి మార్క్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంది, PM ఆడిట్. PM ఆడిట్ అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆడిట్ అనమాట. ఇది ఒక సిస్టమాటిక్ ఇవాల్యుయేషన్. ఇదేం చేస్తుంది అంటే, ఆర్గనైజేషన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది ఎఫెక్టివ్గా వాళ్ళ యొక్క బిజినెస్ గోల్స్ని అచీవ్ చేయడానికి. ఓకేనా. ఇదేం చేస్తుంది అంటే, ఎంప్లాయీ ఇవాల్యుయేషన్ని ఫెయిర్గా, క్వాలిటీగా చూసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఆడిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. స్టాండర్డ్స్ ఏమేమి ఉంటుందంటే, ఇది ఒక డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేది ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ అనమాట. దీని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటుందని అంటే, ఫస్ట్ వన్ అప్రైజల్ సిస్టమ్స్లో ఇంప్రూవ్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాస్ట్ అనాలిసిస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ HR సపోర్ట్ టీమ్ని ఎన్షోర్ చేస్తుంది. ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్, అంటే ఎక్కడెక్కడ అది అప్లికబుల్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్స్లో అది అప్లికబుల్ అవుతుంది అనే దాని గురించి ఏవైనా ఇందులో HR డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వన్ PM పాత్వే అనాలిసిస్ అని ఉంది. ఈ PM పాత్వే అనాలిసిస్ అనేది ఇది ఒక టూల్. ఇదేం చేస్తుంది, ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ టూల్స్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ని కానివ్వండి, లేదంటే కొత్త పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికే ఈ అనాలిసిస్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, పర్ఫార్మెన్స్ని గ్యాప్స్ని ఐడెంటిఫై చేస్తుంది, అసలు ఎందుకు తగ్గిపోయింది మన పర్ఫార్మెన్స్ అని దాన్ని ఐడెంటిఫై చేస్తుంది, రూట్ కాజ్ ఏందో కనుక్కుంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎఫెక్టివ్గా వర్క్ అయ్యేటట్టుగా చేస్తుంది, అండ్ ఫెయిర్గా ఇవాల్యుయేట్ కూడా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది PM పాత్వే అనాలిసిస్ అనమాట. దీంట్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయని అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తుంది, దాన్ని డిజైన్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆపరేషన్స్ చేస్తుంది అండ్ ఇవాల్యుయేట్ చేస్తుంది. ఈ 5 స్టెప్స్ అనేది మనకి PM పాత్వే అనాలిసిస్లో
మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇంపాక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆన్ లైన్ మేనేజర్స్ మీద పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ప్రభావం అనేది అడుగుతున్నారు. టీమ్ గోల్స్ని అచీవ్ చేస్తుంది, ఎస్, సక్సెస్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, కమ్యూనికేషన్. సేమ్ ఇంతకుముందు మన ఫస్ట్ చాప్టర్లో ఏదైతే నేర్చుకున్నామో అవే పాయింట్స్ మీకు ఇక్కడ రిపీటెడ్గా ఉన్నాయి. ఓకేనా? సో దీని యొక్క ఇంపాక్ట్ ఎంప్లాయీస్ మీద ఎలా ఉంటుందంటే ఫెయిర్ రికగ్నిషన్ ఉంటుంది, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది కూడా వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీరు యూనిట్ 3 నుంచి బాగా నేర్చుకుంటే డెఫినెట్గా మీకు అటెంప్ట్ చేయగలుగుతారు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా. ఓకే, నెక్స్ట్ మనకుంది యూనిట్ నెంబర్ 4. యూనిట్ 4లో కాంపిటెన్సీ అంటే ఏంటి అని 2 మార్క్స్లో కూడా కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంది. ఈ కాంపిటెన్సీ అనేది ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీ బిహేవియర్ ఎలా ఉంది. ఓకేనా? సో ఎంప్లాయీ బిహేవియర్ వల్ల వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ బిహేవియర్ మీద ఈ పర్టికులర్ థింగ్ అనేది వర్కౌట్ అయ్యి ఉంటుంది అనమాట, డిస్క్రైబ్ చేస్తుంది. దాన్ని కాంపిటెన్సీ అని అంటాం. సో ఒక ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయడం, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది వర్క్ స్పేస్లో అనే దాన్ని బట్టి చూసి వాళ్ళని జడ్జిమెంట్ చేయడాన్ని కాంపిటెన్సీ అని అంటాం. ఓకేనా? దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మోటివ్స్ ఉంటాయి అన్నమాట. ఒక పర్టికులర్ మోటివ్తోని ఇది చేయడం జరుగుతుంది, ట్రేట్స్ ఉంటుంది, సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, నాలెడ్జ్ అండ్ స్కిల్, ఇలాంటి ఫీచర్స్ అనేది మనకి కాంపిటెన్సీలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంది, ఇంపార్టెంట్ కాంపిటెన్సీస్ ఏమేమి ఉంటాయంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి, గోల్స్ని సెట్ చేస్తుంది, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంది, డెవలప్మెంట్ ఏమైనా ఉన్నా చూసుకుంటుంది, రికగ్నిషన్ అండ్ రివార్డ్స్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటే ఏంటంటే కీ కాంపిటెన్సీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, లేదంటే జాబ్స్లో కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలి, ఆ కంపెనీకి ఏం కావాలి అనే దాని ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడంనే కాంపిటెన్సీ మ్యాపింగ్ అని అంటాం. ఓకేనా? సో దీంట్లో రిక్రూట్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, సక్సెస్ ప్లానింగ్, ఇట్లాంటివన్నీ ఉంటుందన్నమాట. దీనే మ్యాపింగ్ అని అంటాం. నెక్స్ట్ వన్, CIPD అని అంటే ఏంటంటే చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్. ఈ చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఇది ఒక HR మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అనమాట. 1913లో లండన్లో ఎస్టాబ్లిష్ అనేది అయ్యింది ఇది. ఓకేనా? సో ఇది ఒక ఓల్డెస్ట్ అసోసియేషన్ ఆఫ్ ది HR. ఇందులో 1,60,000 మెంబర్స్ కన్నా ఎక్కువ సెక్టార్స్ అనేది ఉన్నారు, పబ్లిక్, ప్రైవేట్ ఆర్ వాలంటరీ అన్నీ కలిపి. ఈ చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్లో 3 ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే ఫ్రేమ్వర్క్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి హ్యూమన్ క్యాపిటల్ స్ట్రాటజీ, ఇంకొకటి కలెక్టింగ్ సపోర్టింగ్ డేటా అని, ఇంకొకటి పర్ఫార్మెన్స్ డేటా అని 3 స్టేజెస్లో వాళ్ళ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, కాంపిటెన్సీ రిలేటెడ్ పే మోడల్స్ అంటే ఏంటంటే ఇండివిజువల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే శాలరీస్ కానివ్వండి, వేజెస్ కానివ్వండి, వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్ని చూసి పేమెంట్ అనేది చేయడంని కాంపిటెన్సీ రిలేటెడ్ పే మోడల్స్. వాళ్ళకు వచ్చేయాల్సిన వేజెస్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, డిపెండింగ్ ఆన్ ద కాంపిటెన్సీస్, వాళ్ళ కాంపిటెన్సీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందనంటే ఫస్ట్ వన్, కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి నుండి చూసుకుంటారు, దాని యొక్క డెఫినేషన్స్ చూస్తుంది. తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ కాంపిటెన్సీ లెవెల్ అచీవ్డ్, రేటింగ్, మెథడాలజీ, కాంపిటెన్సీ పే అదర్స్, ఇవన్నీ థింగ్స్ అనేది లైక్ ప్రాసెస్ అనమాట. అంతేమి ఇంపార్టెంట్ కాదు ఫైనల్ ఎగ్జామ్కి నేర్చుకుంటే, బట్ జస్ట్ చెప్తున్నా అంతే. నెక్స్ట్ వన్, కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ పే మోడల్స్ అంటే ఎలా ఉంటుంది. కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ పే మోడల్స్ అంటే యాక్చువల్గా వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో దాని మీద వాళ్ళు పే చేయడం. ఓకేనా? వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క టాస్క్ ఏదైతే ఉందో, సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ అనమాట టు అచీవ్ ది ఫ్యూచర్ గోల్స్. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, సేమ్ ప్రాసెసే. ఇంతవరకు ఒక 3 ప్రాసెస్ అక్కడ, 3 ప్రాసెస్ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంతే.
ఓకే. సో కాంపిటెన్సీ అయిపోయింది అండ్ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ పే మోడల్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఏముంది, మెక్బేర్ జెనరిక్ మేనేజీరియల్ కాంపిటెన్సీ మోడల్ అనమాట. సో మెక్బేర్ జెనరిక్ మేనేజీరియల్ కాంపిటెన్సీ మోడల్ అనేది అయింది 1963లో యుఎస్ఏలో దీన్ని ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఇది అండర్స్టాండ్ చేస్తుంది, మెజర్ చేస్తుంది పీపుల్ సక్సెస్ఫుల్ వాళ్ళ జాబ్స్లో ఎలా అవుతున్నారు, వాళ్ళ జాబ్స్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ అనే దాని మీద ఫోకస్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఇది మోటివేట్ చేస్తుంది బిహేవియర్, పర్సన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జాబ్ని ఎలా సక్సెస్ఫుల్ అవుతారు అనే దాని గురించి ఈ మెక్బేర్ మేనేజీరియల్ కాంపిటెన్సీ మోడల్ అనేది డెవలప్ అనేది చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో 2 టైప్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వన్ థ్రెషోల్డ్ కాంపిటెన్సీస్ అని ఉంటాం. ఈ థ్రెషోల్డ్ కాంపిటెన్సీస్ అంటే బేసిక్ స్కిల్స్ అనేది వాళ్ళకి ఉండాలన్నమాట జాబ్ చేయాలని అంటే. నెక్స్ట్ వన్ ఏంది, డిఫరెన్షియేటింగ్ కాంపిటెన్సీస్ అని ఉంది. డిఫరెన్షియేటింగ్ కాంపిటెన్సీస్లో ఏం చేస్తుంది, ఒక క్వాలిటీస్ దట్ మేక్ సమ్వన్ ఆన్ టాప్ పర్ఫార్మర్స్. అంటే 10 మందికి టాలీ వచ్చు, 10 మందికి ఎంఎస్ వర్డ్ వచ్చు, బట్ హూ ఈజ్ మోర్ టాలెంటెడ్, టాప్ పర్ఫార్మర్ ఎవరు అనే దాని గురించి చూడడమే. ఒక పర్సన్ స్పెషల్గా ఉంటుంది, వాళ్ళని మనం డిఫరెన్షియేటింగ్ కాంపిటెన్సీస్ అని కూడా అనొచ్చు. సో ఈ 2 టైప్స్ అనేది మనకి కాంపిటెన్సీస్లో ఉంటుంది. సో 1993లో స్పెన్సర్ అనేట ఆయన ఈ 21 జెనరిక్ కాంపిటెన్సీస్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. ఇందులో కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, టీమ్ వర్క్, లీడర్షిప్, ఇనిషియేటివ్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి. ఓకేనా. ఇది ఏం చేస్తుంది, హెచ్ఆర్కి రిక్రూట్ చేయడంలో, ట్రైనింగ్ ఇవ్వడంలో ఇట్ విల్ బి యూస్ఫుల్. టాప్ టాలెంట్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ రైట్ పర్సన్స్ని సెలెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ కాంపిటెన్సీ క్యాజువల్ ఫ్లో మోడల్. ఈ కాంపిటెన్సీ క్యాజువల్ ఫ్లో మోడల్ ఏం చేస్తుందంటే ఇది డేవిడ్ మెక్కెల్నల్ అండ్ ఎక్స్పాండెడ్ బై స్పెన్సర్. ఓకేనా. సో ఇది ఈజ్ అ మోటివ్, ట్రేట్స్, సెల్ఫ్ కంట్రోల్. ఇది ఏం చేస్తుందంటే జాబ్ పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ని చెక్ చేయడానికి వాట్ ఆర్ ద వేరియస్ ఫ్లోస్ దే ఆర్ పర్ఫార్మింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యొక్క జాబ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి ఈ పర్టిక్యులర్ కాంపిటెన్సీ క్యాజువల్ వర్క్ మోడల్ అనేది ఉందన్నమాట. ఇందులో ఏమేమి ఉంటుందనంటే మోటివ్స్ ఉంటాయి, ట్రేట్స్ ఉంటాయి, సెల్ఫ్ కాన్సెప్ట్, నాలెడ్జ్, స్కిల్స్, బిహేవియర్, పర్ఫార్మెన్స్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దీని యొక్క పర్పస్ ఏంది, ఆ పర్పస్ మీద యాక్షన్ తీసుకొని దాని అవుట్పుట్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్. సిగ్నిఫికెన్స్ ఏమేమి ఉంటుంది అంటే ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటుంది, హైరింగ్ డెసిషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, బెటర్ ట్రైనింగ్ని ఇస్తుంది, స్ట్రాంగ్ లీడర్స్ని బిల్డ్ చేస్తుంది, లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేస్తుంది, గ్లోబల్ హెచ్ఆర్ ప్రాక్టీసెస్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మీకు కాన్సెప్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంది, బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఒక కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇదేం చేస్తుంది, స్ట్రాటజిక్ గోల్స్ని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్తోని టైఅప్ చేసడం జరుగుతుంది. అంటే మోస్ట్లీ 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్, కస్టమర్, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అండ్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఈ 4 ఏరియాస్ మీద ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది వర్కౌట్ అయ్యేది ఉంటుందన్నమాట బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. ఇదేం చేస్తుంది అంటే ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ని ఏమంటారు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా ఉంది అనే దాని గురించి మెజర్ చేస్తుంది. ఓకేనా. 1992లో డేవిడ్ నార్థన్ అండ్ రాబర్ట్ క్యాప్లన్ అనే ఆయన ఇది ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ 360 డిగ్రీ వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆర్గనైజేషన్ అసలు ఏం చేస్తుంది అనే దాని మీద. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది, ఇందులో ఏమేమి స్టెప్స్ ఉంటాయంటే సేమ్ ఫస్ట్ విజన్ ఏందో తెలుసుకోవాలి, వాళ్ళ గోల్స్ ఏందో తెలుసుకోవాలి, కేఐపీస్ని డెవలప్ చేయాలంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని డెవలప్ చేయాలి,
టార్గెట్స్ని సెట్ చేయాలి, దాన్ని ఇనిషియేట్ చేయాలి, కమ్యూనికేట్, మానిటర్, రివైజ్, ఇంప్రూవ్, ఇవన్నీ స్టెప్స్ అంటేనే మీకు ఈ పాయింట్స్ గుర్తుకు రావాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్. లాంగ్ టర్మ్ గోల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైలీ యాక్టివిటీస్ని చూసుకుంటుంది, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బిజినెస్ సస్టైనబుల్గా గ్రో అవుతుంది. ఇట్లా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏముంటుంది, టైం కన్జ్యూమింగ్, కాస్ట్లీ, ఓవర్లోడ్ ఆఫ్ డేటా, ఓవర్ డిపెండెన్స్ ఉంటుంది, కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఎస్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తూ ఉండాలి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ మీ డిసడ్వాంటేజెస్. ఇట్లా వేరియస్ డిసడ్వాంటేజెస్ కూడా మీకు ఉండడం జరిగింది ఈ పర్టికులర్ ఆన్సర్లో. సో ఇది మీరు నేర్చుకున్నట్టయితే యూనిట్ 4 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. నౌ ద లాస్ట్ యూనిట్ నంబర్ 5. ఓకే. యూనిట్ 5లో ఫస్ట్ ఆన్సర్ స్మార్ట్ పిరమిడ్ అన్నా, వ్యాంగ్ ల్యాబ్ అన్నా, పర్ఫార్మెన్స్ మెజర్ పిరమిడ్ అన్నా ఒకటే. ఇదేం చేస్తుంది అంటే జాబ్ యొక్క అవుట్కమ్ ఎలా ఉంది, ఎంప్లాయీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అంటేనా. ఇప్పుడు మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం, ఎంప్లాయీస్ ఎంత వాళ్ళ వర్క్ని ఎఫర్ట్గా చేస్తేనే అంత బిజినెస్లో అవుట్కమ్స్ అనేది ఉంది. దాన్ని మెజర్ చేయడానికనే ఈ పర్టిక్యులర్ స్మార్ట్ పిరమిడ్ అనేది ఉంది. ఓకేనా. 1951లో డాక్టర్ ఏఎన్ వ్యాంగ్ అనేటైన వ్యాంగ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. సో అప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఏమంటారు చెప్పినారనమాట, స్మార్ట్ పిరమిడ్ అని. స్మార్ట్ అంటే ఏంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ టెక్నిక్, SMART, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ టెక్నిక్, స్మార్ట్. ఓకేనా. ఇది స్మార్ట్ డయాగ్రామ్ అంటే ఇందులో కొన్ని ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ మెజర్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ అంటే డిక్రీజ్, మెజర్స్ అంటే ఇంక్రీజ్ అని గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్లో హాఫ్ గీసుకోండి. ఇక్కడ అన్ని డిఫరెంట్ థింగ్స్ అనేది మీకు ఇక్కడ రాస్తా అంటే రాయండి. ఎగ్జాంపుల్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డయాగ్రామ్లు ఏమున్నాయో అవన్నీ. ఇక్కడ మెజర్స్ దిక్కు ఉన్నవన్నీ ఏమో ఇంక్రీజ్ అయ్యేటివి, ఇక్కడ దిక్కు ఉన్నవన్నీ ఏమో డిక్రీజ్ అయ్యేటివి, అంటే డిసడ్వాంటేజెస్ అని అర్థం. ఓకేనా. దీన్ని మనం స్మార్ట్ పిరమిడ్ అంటాం. దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది స్ట్రాటజిక్ మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ టెక్నిక్ అనమాట. ఇందులో ఏమేమి స్టేజెస్ ఉంటాయంటే మొత్తం 4 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ వన్ కార్పొరేట్ విజన్ ఒకటి, మళ్ళీ బిజినెస్ యొక్క గోల్స్ ఏంది, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంది, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ 4 సెక్టార్స్ మీద అది వర్కౌట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ దీని యొక్క ఫీచర్స్ ఏమేమి ఉంటుందనంటే దీంట్లో స్ట్రాటజీస్ని అలైన్ చేస్తుంది, క్లారిటీ అండ్ ఫోకస్ అనేది ఇస్తుంది, అకౌంటబుల్గా ఉంటుంది, డెసిషన్ మేకింగ్లో ఉంటుంది అనేది మీరు సింపుల్ థింగ్ మళ్ళీ అదే. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, PM ఇన్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్స్ అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్స్లో ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి రాయమని చెప్పినారు. సో ఇందులో గోల్ సెట్టింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ప్లానింగ్, రెగ్యులర్ మానిటర్ చేస్తారు, మిడ్ ఇయర్ రివ్యూస్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో డిజైనింగ్ మెట్రిక్స్లో వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్. డిజైనింగ్ మెట్రిక్స్ అంటే ఏంది, డిజైనింగ్ మెట్రిక్స్ ఈజ్ నథింగ్ అబౌట్ ది డిజైనింగ్ దెమ్ ప్రాపర్లీ. నీ ఒక బిజినెస్ పర్ఫార్మెన్స్లో మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం. ఓకేనా. మనకి కావాల్సింది ఏంది దాన్ని బట్టి మనం ఎన్షూరింగ్ అనమాట. సో దీనిలో ఏమేమి స్టెప్స్ ఉంటాయనంటే మొత్తం 8 స్టెప్స్. క్లియర్ గోల్స్ అనేది ఉండాలి, KPIస్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఐడెంటిఫై చేయాలి, సెలెక్ట్ అప్రోప్రియేట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని స్మార్ట్ లాగా ఎన్షూర్ చేయాలి, టార్గెట్ని సెట్ చేయాలి, డేటాని కలెక్ట్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ని పెట్టాలి అందరికీ, అండ్ రివార్డ్ అండ్ రివైజ్ అనమాట, రివ్యూ అండ్ రివైజ్ కూడా చేయడం జరగాలి. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి, DHL, డాల్సే, హిల్బ్లోమ్ అండ్ లీన్. ఈ DHL మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఫోకస్ ఆన్ కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ గోల్స్ని అచీవ్ చేయడానికి ఎలా ఉంటుందనే దాని మీద వర్కౌట్ అయ్యేది ఉంటుంది. సేమ్ ఇందులో కూడా మళ్ళీ సేమ్ అవే గోల్ సెట్టింగ్, ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ప్లానింగ్ చేయడము, రివార్డ్ చేయడం, ద సేమ్ థింగ్ కమ్స్ హియర్ ఆల్సో. నెక్స్ట్ వన్ ఏంది, స్టేజెస్లో ఏముంటుంది, సేమ్ మళ్ళీ గోల్ సెట్టింగ్, ఫీడ్బ్యాక్, మిడ్ ఇయర్ రివ్యూ, యాన్యువల్ రివ్యూ, డెవలప్మెంట్ ప్లానింగ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ RCN అంటే రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇన్ హెల్త్ కేర్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మోర్ దెన్
800 ఎంప్లాయీస్ అనేది ఇందులో గుడ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కూడా ఇందులో వర్కౌట్ అనేది అయ్యింది ఈ కంపెనీలో. సో కీ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే క్లియర్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని తెలుసుకోవడం జరుగుతుంది, అండ్ ఫీడ్బ్యాక్ని ఇవ్వడము, లెర్నింగ్ చేసుకోవడము, సపోర్టివ్ లీడర్షిప్ ఉండడము, ఇట్లవన్నీ కీ కాంపోనెంట్స్ అనమాట. ఓకేనా. సో ఆర్సీఎన్లో ప్లానింగ్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, రివ్యూయింగ్ ఉంటుంది, అండ్ డెవలపింగ్ అని కూడా ఉంటుంది. ఓకేనా. ఈ 4 బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంది, గిల్బర్ట్స్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్. ఈ గిల్బర్ట్స్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్ యొక్క బ్యారియర్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ అనేది జరుగుతుందన్నమాట. ఇందులో పాలసీ లెవెల్లో 3 థింగ్స్ ఉంటాయి, మోడల్స్, మెజర్స్, మెథడ్ అని. ఇందులో ఏముంటుంది, వాట్ ఆర్ అవర్ గోల్స్ అండ్ ప్లాన్స్, దాన్ని తెలుసుకోవాలి. సో వాట్ ఆర్ ద మెజరింగ్ రిజల్ట్స్, నీ గోల్ ఏంటి, నువ్వు ఎంత సాధించాలనుకుంటున్నావు, హౌ యూ విల్ అప్లై ఫర్ దిస్. సో ఇది పాలసీ లెవెల్లో ఉంటుంది. స్ట్రాటజీ లెవెల్లో వాట్ ఆర్ ద వేరియస్ స్ట్రాటజీస్ని నువ్వు యూజ్ చేస్తావు, పర్ఫార్మెన్స్ డేటా ఎక్కడికైనా వస్తుంది. ఓకేనా. విచ్ స్ట్రాటజీ ఈజ్ బెస్ట్ అనే దాని గురించి ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రాటజిక్స్ టాక్టిక్స్ లెవెల్స్లో ఏం యాక్షన్ తీసుకోవాలి, కరెక్ట్గా ఎలా తీసుకోవాలి, బెస్ట్ వే టు డూ టాక్స్ ఏంది అనే దాన్ని స్టేజ్ మీద దాకా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది. నెక్స్ట్ వన్ ట్రబుల్ షూటింగ్ అంటే ఏంది, ఇది ఒక రియల్ రీజన్స్ ఏం చేస్తుంది, పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు రియల్ రిజల్ట్స్ అనేది చూసి మనకి చెప్పడం, ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకేనా. దాన్ని ట్రబుల్ షూటింగ్ ఇన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అప్రైజల్ అని అంటాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రియల్ టైం కాజ్ని తెలుసుకుంటుంది, ఫెయిర్గా ఉంటుంది, అన్నెసరీ ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ACORN అని ఉంది, అంటే అకంప్లిష్మెంట్, కంట్రోల్, ఓవరాల్ ఆబ్జెక్టివ్, రీకన్సిల్డ్ అండ్ నంబర్స్. ఈ 5 అక్రాన్ దాంట్లో ఇందులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంది, మ్యాగర్ అండ్ పైప్స్ ట్రబుల్ షూటింగ్ మోడల్. ఇదేం చేస్తుంది అని అంటే ఎంప్లాయీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ వాట్ ఈస్ ద కరెక్ట్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఓకేనా. ఎంప్లాయీ మంచిగా వర్కౌట్ చేయనప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ద సొల్యూషన్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటే రియల్ రీజన్ ఏంది, పూర్ పర్ఫార్మెన్స్కి రియల్ రీజన్ ఏందనేది మనకు అర్థమవుతుంది. రైట్ సొల్యూషన్ అనేది కూడా మనకి ఇవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఏముంది, డోంట్ జంప్ టు కంక్లూజన్స్, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్ అని అంటున్నాడు. ఓకేనా. సో దీంట్లో కూడా కీ స్టెప్స్ అనేది ఉన్నాయి. ఈ కీ స్టెప్స్లో మీరు యాస్టిస్గా నేను ఇంతకుముందుకు ఏవైతే చెప్పినో సో ఆ స్టెప్స్ని మీరు ఇక్కడ రాసినా కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది, ATI, అట్రిబ్యూషన్, ట్రీట్మెంట్, ఇంటరాక్షన్ అని అర్థం. సో ఇదేం చేస్తున్నారంటే సేమ్ మెథడ్ని, ట్రీట్మెంట్ని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో ఎలా ఉంటుంది. ఓకేనా. వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. అంటే నేను చెప్పే విధానం కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి సూపర్గా అర్థమైపోతుంది. సో ఇట్ డిపెండ్స్ కదా. సో అట్రిబ్యూట్, ట్రీట్మెంట్, ఇంటరాక్షన్ అనే దాన్ని సో పూర్ అండ్ టీచింగ్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో సో దాని గురించి బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో దీంట్లో అట్రిబ్యూట్, ట్రీట్మెంట్ అండ్ ఇంటరాక్షన్ అనేది 3 కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి, కీ ఐటమ్స్. సో దాని గురించి మీరు ఎఫెక్టివ్గా రాస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మీకు మంచి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా, స్క్రీన్ని పాజ్ చేసుకొని ఒకసారి చదవండి. నెక్స్ట్ వన్ ఏంది, ఇంటిగ్రేటెడ్ కూడా ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఆన్సర్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ది సబ్జెక్ట్. ఐ హోప్ దట్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఎవరీవన్.